కేసీఆర్ జోష్ ఏమైంది తాయి పండుడు. కేసీఆర్ జోష్ ఏముండండి, కేసీఆర్ అబద్ధాలతోటి ఇంత పెద్ద బాటిల్ ఉంటుంది, అబద్ధాల బాటిల్, వైన్ బాటిల్ మరి విస్కీ బాటిల్ ఉంటుంది, దాన్ని తాగి పంటాడు అంతే తప్ప ఆ జోష్ తప్ప ఇంకే జోష్ ఉండదు కేసీఆర్లా. తాగే జోష్ తప్ప ఏ జోష్ ఉండదని గుర్తుపెట్టుకోండి. ఆ నల్గొండ సభ కూడా ఎంతో గట్టినే గుద్ది వచ్చినట్టున్నాడు, అందుకే అంత ఫెరోషియస్గా మాట్లాడాడు. నల్గొండ సభ తర్వాత శ్రేణుల్లో నైరాశ్యం, పార్లమెంట్ ఎన్నికల వేళ కార్యాచరణ శూన్యం, అసెంబ్లీకి డుమ్మాపై ప్రజల్లో నెగిటివ్ టాక్, పనిచేయని కేఆర్ఎంబీ ఆటో డ్రైవర్ల ఎత్తుగడ, చేరికల ఉత్సాహంలో కాంగ్రెస్ పార్టీ నేటి నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్ర అంటూ ఒకరు చూస్తూ ఉన్నాం. సో అధికారంలో ఉండగా అంతా అనుకూలించిన బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో సమస్యలు చుట్టుముట్టాయి. ఓవైపు కేసీఆర్ హయాంలో ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్ సర్కార్ నజరు వేస్తుంటే మరోవైపు లీడర్లు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇంత జరుగుతున్నా వారికి ధైర్యం చెప్పేందుకు అధిష్టానం ముందుకు రావడం లేదని, పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రజాక్షేత్రంలో వెళ్లేందుకు ఎలాంటి కార్యాచరణ చేపట్టకపోవడంతో గులాబీ శ్రేణిలో గందరగోళం నెలకొన్నది. ఏది ఎత్తుకున్నా రివర్సే. చేరికలతో కాంగ్రెస్ జోష్లో కనిపిస్తుంది. మరోవైపు మంగళవారం నుంచి రాష్ట్రమంతా విజయ సంకల్ప యాత్రలకు బీజేపీ రెడీ అయిపోయింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రచార వాహనాలు సైతం ప్రారంభించారు. కానీ బీఆర్ఎస్ మాత్రం ఇప్పటి వరకు నల్గొండ సభ తర్వాత మరో ప్రోగ్రాం తీసుకోలేదు. కేఆర్ఎంబీ ఇష్యూతో తెలంగాణ సెంటిమెంట్ రేజ్ చేద్దామనుకున్న అసెంబ్లీలో సీఎం రేవంత్ చెక్ పెట్టారు. ఆటో డ్రైవర్ల ఇష్యూ తీసుకున్న వారిని ఆదుకుంటామని ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది. కాంగ్రెస్ కౌంటర్లతో అసెంబ్లీ సమావేశంలో గులాబీ పార్టీ తేలిపోయిందని ప్రచారం జరుగుతుంది. తప్పించుకున్నారన్న అభిప్రాయం. నల్గొండ సభ తర్వాత రేవంత్ సర్కార్కు చుక్కలే అని బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారం చేసింది. హైప్ క్రియేట్ చేసిన నల్గొండ సభను సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా తూర్పారా పట్టారు. ఏం లేదండి, ఇదంతా ఊకదుంపుడు వ్యవహారం తప్ప ఏది లేదు. గాల్లో దీపం పెట్టినట్టే కేసీఆర్ను లేపితే గాల్లో దీపం పెట్టినట్టు కనబడుతుంది. వాస్తవంగా ఏమన్నారు, అసెంబ్లీకి వస్తాడు మొగోడు వస్తున్నాడు అని బీరాలు వాళ్ళకి ఏమైంది, పిల్లిలాగా తోక ముడుచుకొని ఫామ్ హౌస్లో మంచి మందాకుండా వన్నాడు. ఏమనంటే మా మందాగి మళ్ళీ నల్గొండ సభకు వచ్చి ఏదో మాట్లాడి పోయిండు. ఏమైనా అయిందా? ఏది లేదు. కేసీఆర్ తోటి ఊదు లేదు పీజు లేదు, రాసి పెట్టుకోండి మిత్రులారా. ఏది కాదు కేసీఆర్ తోటి. కేసీఆర్ అనేవాడు చచ్చిపోయిన పాములా అంటాడు. వాస్తవం చెప్పాలంటే రాజకీయంగా బొందబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది.